జనం బాట కోసం వస్తున్నాం అనగానే రాత్రికి రాత్రే రోడ్ చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఆనాడే ఇక్కడ తమ్ముడు ప్రవీణ్ మురుగన్ కానీ అభిలాష్ గౌడ్ కానీ హమీద్ కానీ శేఖర్ కానీ అందరికీ పురుషోత్తం కానీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పనిచేయడం చాలా సంతోషం. ప్రభుత్వం కానీ సిస్టమ్ కానీ ఈ రోజు ఆలోచన చేస్తుంది, భయపడుతుందంటే అంబర్పేటలో ఉన్న ఈ యువశక్తి సోదరుడు ప్రవీణ్ కానీ అభిలాష్ కానీ అమీర్ గారి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ రోజు జెండా కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేసినటువంటి తమ్ముళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెలందరికీ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా మనకెవరికి ఉచితంగా విద్య కానీ వైద్యం కానీ ఇవ్వాలన్న ఆలోచన లేదు. जरूर इंशाल्लाह एक दिन ऐसा आएगा जब हमारी तेलंगाना रक्षण सेना आप सबकी दुआओं से हुकूमत में आएगी और जिस दिन हम हुकूमत में आएंगे हम आपके बेटी होने के नाते, आपके बहन होने के नाते आपसे वादा करते हैं आपके जेब में से एक भी रुपया आपके बच्चे के स्कूल फीस के लिए नहीं जाएगा, चाहे वो प्राइवेट हो सरकारी हो, पूरा का पूरा एजुकेशन आपके लिए आपकी सरकार आपकी बेटी आपके बच्चों को पढ़ाएंगे। और सेम थिंग हेल्थ में भी, हॉस्पिटल में भी, प्राइवेट हॉस्पिटल में भी जाना है, जितनी भी बड़ी बीमारी होगी जरूर आपकी सरकार आपके लिए मैं खड़े होके फ्री में मुफ्त में इलाज करवाऊंगी। ఇవాళ 2 రోజులు ప్రధాన అంశాలు పేదవారికి ఇబ్బంది అయ్యే అంశాలు, పిల్లల్ని స్కూళ్ళలో చదివించుకోవాలంటే ఫీజు కట్టలేక తెచ్చుకోవాల్సిన పరిస్థితి, ఏమన్నా ఇబ్బంది అయి హాస్పిటల్లో పడితే వైద్యం చేయించుకోవడానికి లక్షలు కట్టలేని పరిస్థితి. మరి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా మాటలు చెప్తున్నాయి, కానీ విద్యా వైద్యం మాత్రం ఎవరు ఉచితంగా ఇవ్వట్లేదు.